శ్రీనివాస్, డిపో మేనేజర్, ఆర్టీసీ ఉప్పల్ డిపో మేనేజర్ని నేను. సో మన ఈ సూరజ్ నగర్ కాలనీ వీళ్ళంతా కూడా మంచి ప్రత్యేకంగా మాకు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా మహిళలకు మరి పొద్దున ఆఫీసులకు పోవడానికి కానీ, తర్వాత వివిధ కార్యక్రమాలకు పనులకు పోవడానికి కానీ మరి బస్ సౌకర్యం లేదని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రిక్వెస్ట్ను మేము పరిశీలించి మరి నిజంగానే ఇక్కడ చాలా అవసరం ఉంది. బస్సు సర్వీస్ అయితే వాళ్ళకు ఈ టైమింగ్స్లలో చాలా అవసరం ఉందనే ఉద్దేశంతో అంటే సికింద్రాబాద్ పోవడానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్ వెళ్ళేందుకు ప్రయారిటీ ఉన్నది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము సికింద్రాబాద్కు వీళ్ళకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి మా అంటే మేనేజ్మెంట్ నుంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా మరి ఆ బస్సును ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే బస్సు వివిధ కాలనీలకు అందరికీ కూడా మరి ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నది మా మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క నిర్ణయం. దాని ప్రకారం అందరికీ కూడా బస్సు సౌకర్యం ప్రతి కాలనీ కూడా కల్పించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దయచేసి మీరంతా సహకరించాల్సింది ఏంటంటే బస్సు సౌకర్యాన్ని ఒకసారి ప్రారంభించి దాన్ని అట్నే మళ్ళీ తర్వాత వదిలేయకుండా కాకుండా ఆ బస్సు సౌకర్యాన్ని వాడుకోండి. మీరు ఎంత వినియోగించుకుంటే మాకంత ఉత్సాహం వస్తుంది. ఇంకా బస్సు ట్రిప్పులు పెంచవచ్చు, బస్సు పెంచుకోవచ్చు. మీకు సౌకర్యం చేయడం కోసమే ప్రత్యేకంగా మేము ఉన్నాం కాబట్టి దయచేసి మా బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇదే విధంగా వివిధ రకాల కాలనీల నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. మరి అన్ని రిప్రజెంటేషన్స్ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. పరిశీలించి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో ఆ కాలనీస్కి ఎక్కడైతే మనకు బస్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందో అక్కడ మేము తప్పకుండా పరిశీలించి మరి బస్ సౌకర్యం కల్పించడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అమ్మసాని వెంకరెడ్డి కాలనీ, నా పేరు అంజయ్య, నేను కాలనీ ప్రెసిడెంట్ను. ఇది దగ్గర ఒక అక్టోబర్ నవంబర్ నుంచి నేను ఈ బస్సు గురించి ప్రయత్నం చేసిన. శ్రీనివాస్ సారు మన మేడం రోహిణి మేడం గారితో చాలా ప్రయత్నం చేయంగా ఈరోజు మనకు ఈ కాలనీకి సక్సెస్ చేయించాడు శ్రీనివాసరావు గారు. కొల్లిగూడెము, రాజలేం కాలనీ, మహాలక్ష్మి కాలనీ, రాజలేం కాలనీ, ఫేజ్ 1, అమ్మసాని వెంకరెడ్డి కాలనీ, ఇన్ని కాలనీలకు బస్ స్టాపులు పెట్టి అందరూ సౌకర్యంగా ఉపయోగించుకోవాలని మేము మరి ఈ బస్సులు కంటిన్యూ ఇదే విధంగా అందరు నడిపించాలని మేము కూడా కోరుతున్నాము. సార్ అవసరం అనుకుంటే మేనేజర్ గారు ఇంకొక బస్సును కూడా వేస్తేందుకు టైమింగ్ కూడా కొద్దిగా చేంజ్ చేసి ఇంకో బస్సును కూడా వేస్తేందుకు ప్రయత్నం చేయమని సార్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా మనము బస్సు కోసము దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే మనము చెంగిచెర్లకు వెళ్ళి డిపో మేనేజర్ని పలుమార్లు కలిసాము. అయినా కూడా స్పందన లేదు. మా చేతిలో ఏం లేదు, మీరు రీజనల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ వాళ్ళు పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. దానికోసం కూడా మేము ఒక రోజు అందరం కలిసి, మహిళలు మేము అందరం కలిసి, మన రవి గారు అందరం కలిసి అక్కడ మన జూబ్లీ దగ్గర ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. వాళ్ళు కూడా మనకు ఏం చెప్పారంటే, మీ మున్సిపల్ అధికారుల నుంచి ఒక లెటర్ పంపించండి, రిక్వైర్మెంట్ మేము చేసి పెడతామని చెప్పారు. అది కూడా మనకు దక్కలేకపోయింది. అంటే ఇది చాలా విచారించదగ్గ విషయం. సో ఇప్పుడు ఈరోజు ఈ కొత్తగా మనకు ఈ వార్త వినడం వలన చాలా సంతోషకరంగా ఉంది. మన వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. కాకపోతే ఒక చిన్న సవరణ ఉంది. మన మేనేజర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఈ టైమింగ్స్ కొద్దిగా చేంజ్ చేయాలి. మేము తర్వాత దాన్ని మీకు షెడ్యూల్ చేస్తాము. ఇంకొకటి అట్లాగే ఇంకొక బస్సును కూడా ప్రొవైడ్ చేద్దామంటున్నారు. కాబట్టి ఈ బస్సు ఈ రూట్లోనే నడిపిస్తూ ఇంకొక బస్సుని మన అది మాణిక్ చందు మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా వయా బాబా కేప్ నుంచి నాచారం చౌరస్తా నుంచి అది అట్లా నడిపించవచ్చు అని ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. దాన్ని గమనించి ఆ బస్సును ఇంకో బస్సును వేసేటప్పుడు అక్కడ ఆ రూట్లో వేయవలసిందిగా మేము మా తరపున, మా ప్రజల తరపున, మా కాలనీలు, మిగతా అమ్మసాని వెంకటరెడ్డి కాలనీ వాళ్ళ తరపున, మిగతా ఇక్కడ ఉన్న కాలనీలు అందరి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దీన్ని మాత్రం మీరు చేసి పెడతారని ఆశిస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే, మన రవికుమార్ సార్ గారు గతంలో నుంచి ఎన్నో సార్లు కూడా ఈ ప్రయత్నాలు ఇట్లాంటివి చేసి పబ్లిక్ మనిషిగా అందరి చేత గుర్తింపబడ్డాడు. అది ఆగిపోయిన బస్సును పునరుద్ధరించడానికి 2023లో సార్తో పాటు నేను కూడా పోయినాను. ఆ కోరిక నెరవేరినందుకు ఆర్టీసీ సిబ్బంది వారికి, రవికుమార్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ 18 PS బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉప్పల్ డిపో మేనేజర్ గారికి మరియు ఈ 15th డివిజన్ బోడుప్పల్, పాత బోడుప్పల్ 15 డివిజన్ ప్రజానీకానికి, ముఖ్యంగా మహిళలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులకి, ముఖ్యంగా సూరజ్ నగర్, బాలాజీ నగర్, ఎస్వై నగర్, బాలచిత్తారి నగర్, రాజలింగం కాలనీ, అమ్మసాని వెంకరెడ్డి కాలనీ, అమ్మసాని రాజరెడ్డి కాలనీ, ముఖ్యంగా ఈ పాత 15 డివిజన్లో 15 కాలనీలు ఉన్నాయి.
ఈ 15 కాలనీలకి ఉపయోగపడే విధంగా ఈరోజు బస్సుని మనకు శాంక్షన్ చేయించడం, ఉప్పల్ డిపో మేనేజర్ గారికి శాంక్షన్ చేయించడం వల్ల మేము సదా కృతజ్ఞులం. యాక్చువల్గా మాకు 2016లోనే మేము సూరజ్నగర్కు బస్సు తెచ్చుకున్నాం రాణిగంజ్ డిపో నుండి. కానీ కరోనా రావడం వల్ల ఆ బస్సు ఆగిపోవడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు ఇక్కడ నుండి నడిచింది, చాలా ఉపయోగకరంగా ఉండే. ఆ తర్వాత ఈ కరోనా దాటిన తర్వాత మేము అనేక సార్లు చెంగిచెర్ల డిపోకి వెళ్ళేసి ఈ బస్సును పునరుద్ధరించాలి. 250S బస్ అది పునరుద్ధరించాలని చెప్పేసి మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే కరెక్ట్ ఏమంటారు అంటే ఎస్టిమేషన్ కరెక్ట్ లేకపోవడం వలన, మరి వాళ్ళకు ఉన్నటువంటి బస్సులు అవైలబుల్ లేకపోవడం వలన వాళ్ళు ఈ రూట్లో ఒక డెడికేటెడ్గా ఒక బస్సు వేయలేదు. ఆ తర్వాత మన ఆంజనేయులన్న వంపసారి వెంకరెడ్డి కాలనీ ఆంజనేయుల సలహాతోని మేము ఉప్పల్ డిపో గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సార్ వాళ్ళని సంప్రదించేసి, అక్కడ సిబ్బంది సంప్రదించేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఈ ఏరియా అంతా చూపించేసి, ఇక్కడ పొటెన్షియల్ సుమారు 10,000 కుటుంబాలు ఈ డివిజన్లో నివసిస్తున్నాయి. ఒక్క డెడికేటెడ్ బస్సు లేదు. సెంట్రల్ డిపో నుండి మార్నింగ్ వాళ్ళ అవసరం రీతే ఇక్కడ బస్సులు వెళ్తున్నారు, కానీ ప్రత్యేకంగా ఈ కాలనీ కోసం అని చెప్పేసి బస్సు లేదని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా పొటెన్షియల్ చూపించేసి ఈ 10,000 కుటుంబాలకి ఒక బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఇక్కడికి బస్సు ఈరోజు శాంక్షన్ చేసి మాకు ఈ డివిజన్ ప్రజలకి ఎంతో మేలు చేశారు. ఈ చేసిన ఈ మేలుకు మేము ఖచ్చితంగా వారికి సదా కృతజ్ఞులము. అలాగే ఈ బస్సు ఖచ్చితంగా సార్ సక్సెస్ అవుతుంది. ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బస్సును ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. ఇది చూసేసి మీరు నాకు తెలిసి ఒకటి కాదు ఇంకొక 2 బస్సులు కూడా మీరు శాంక్షన్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, జాబ్ చేసే మహిళలకు కావచ్చు, అన్నలకు కావచ్చు, బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒకటే బస్సు రన్ అవుతా ఉంది. ఇంకొక బస్సు కోసం అనేసి మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము. శంకర్ సార్ చెప్పినట్టు మేము జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళాము. మళ్ళీ తర్వాత పలుమార్లు మేము ఇక్కడ చెంగిచెర్ల బస్ డిపోకి కూడా వెళ్ళి చాలా రిక్వెస్ట్లు చేశాము. బట్ వాళ్ళు బస్సు సౌకర్యం కల్పించలేదు. లాస్ట్కి వచ్చేసి అంజయ్ అన్న మన వెంకటరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ ద్వారా అక్కడ వెళ్ళేసి ఉప్పల్ డిపోకి అక్కడ బస్ మేనేజర్తో మాట్లాడేది సార్ ఏంటంటే సార్ మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ బస్సు సౌకర్యం కల్పించినందుకు సార్కి మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము, మా మహిళల తరఫున. అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకు కావచ్చు, మా వదినమ్మలకు కావచ్చు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ బస్ సౌకర్యాన్ని మంచిగా వినియోగించుకొని ఇంకో 2 బస్సులను వచ్చే విధంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ. బస్సు సౌకర్యం లేక ఇక్కడ చాలా ఇబ్బందుల పాలయ్యాము ఇన్ని రోజుల నుంచి. విద్యార్థులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఇక మా కాలనీ పెద్దలందరి సహకారంతో, చిగురు రవికుమార్ అనే సహకారంతో చాలాసార్లు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది బస్సు సౌకర్యం కోసము. ఇప్పటికీ మా బాధ అర్థం చేసుకొని బస్సు సౌకర్యము తెచ్చినందుకు మా మహిళలందరి తరపు నుంచి, కాలనీలో విద్యార్థుల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. రవికుమార్ అన్నయ్యకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీ కాలనీలో ఇక్కడ ఎందుకంత ప్రేమ మీరు జోబు నుంచి ఖర్చు పెట్టుకొని గణేష్ మండపాలు కానీ, బస్సు కానీ, ఇంకా వేరే ఇతరత్ర ఎందుకంత ఉత్సాహంగా చేస్తుంటారు? అంటే ప్రతి మనిషికి అంటే ఏమంటారు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. నాకేంటంటే మనం సంపాదించే 10 రూపాయల్లో 1 రూపాయి 2 రూపాయల్లో సమాజానికి సేవ చేసేసి ఆ సేవ చేసిన పొందే తృప్తి మాకు చాలా ఉంటుంది. నాకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ. ఎప్పుడు కానీ గత 15 సంవత్సరాల నుండి ఈ సమాజ సేవలో ఉన్నాము. అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. సమ్మర్ ఇప్పుడు రాగానే ఇప్పుడు చలివేంద్రాలు కూడా ఓపెన్ చేస్తాము డివిజన్ మొత్తము. ఇక మా సొంత డబ్బులతో వివిధ కాలనీలో డ్రైనేజీలు వేసినాము, రోడ్లు వేసినాము. అనేక సేవ కాలనీ కమాన్లు, మా కాలనీ కమాన్ అయితేనే, అయోధ్యనగర్ కాలనీ కమాన్ అయితేనే, ఇంకా లోపల టెలిఫోన్ కాల్లో ఒక కమాన్ అయితేనేమి మా సొంత డబ్బులతో నిర్మించడం జరిగింది. అంటే భగవంతుడు మాకు కలిగించిన దానిలో 10 రూపాయలు కలిగిస్తే 2 రూపాయలు సమాజం కోసం పెట్టాలని చెప్పేసి మా ఉద్దేశం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి ఎలక్షన్ ప్రభుత్వం గుర్తించి మిమ్మల్ని ఏమైనా కార్పొరేటర్గా పోటీ చేయమంటే చేస్తారా? తప్పకుండా. యాక్చువల్గా ఈ 15 డివిజన్కి మా మిస్సెస్ ఇన్ఛార్జిగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుండి. ఒకవేళ అవకాశం వచ్చేసి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు సార్ అవకాశం ఇచ్చే కనుక
ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బోడుపల్లి డివిజన్లో. మీరు అసలు ఈ సమాజ సేవలోకి రావడానికి గల కారణం ఏంటి? మీ ప్రొఫెషన్ అసలు ఏంటి? యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా మిస్సెస్ స్కూల్ టీచరు. అయితే నేను గత 2016 నుండి ఈ సూరజ్నగర్ కాలనీకి 3 దఫాలుగా అంటే 6 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ ప్రెసిడెంట్ కాకముందే యాక్చువల్గా ఈ ఏరియా అంతా బాలాజీ నగర్ కింద ఉండేది. 2016లో మేము సపరేట్గా సూరజ్నగర్గా విడిపోయి ఈ కాలనీకి ఎప్పుడైతే నన్ను అధ్యక్షుడిగా నియమించుకున్నారో ఆ రోజు నుండే డెడికేషన్ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి నా కాలనీ ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పేసి తప్పనితో చాలా కార్యక్రమాలు ఈ కాలనీ కమానుతో స్టార్ట్ చేసి మా కాలనీలో పార్క్ స్థలాన్ని కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వ అధికారులు కానీ ముందుకు రాకపోతే మా సొంత డబ్బులు పెట్టి కాలనీ పార్క్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గుడికి వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అలాగే మా కాలనీకి సూర్యనగర్ కాలనీకి మా సొంత డబ్బులతో ఒక కమాన్ నిర్మించడం జరిగింది. అలాగే మీ ఇంతకు చెప్పినట్టు అయోధ్య నగర్కి కాలనీ కమాన్ అప్పుడు కూడా మీరు వచ్చారు. ఇలాగే సీట్ నెంబర్ 2లో ఒక డ్రైనేజ్ మా సొంత డబ్బులతోనే ఇస్తాం. మా కాలనీలోనే వివిధ కాలనీలో మట్టి రోడ్లు కానీ రాజలింగం ఫేజ్ 2లో ఒక డ్రైనేజ్ కానీ సుమారు 3.5 లక్షలు పెట్టేసి అక్కడ డ్రైనేజ్ లేకపోతే ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆ ప్రజల యొక్క సాధక బాధకాలు చూసేసి ఇట్లాంటి సర్వీస్ చేస్తున్నాం. అంటే మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మేము సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే ఖచ్చితంగా మేము ఏదో పదవి ఆశించి చేయలేదు ఇవన్నీ. ఒకవేళ భగవంతుడు మాకు రియల్గా అవకాశం కల్పించి మీరు అన్నట్టు అవకాశం కలిగిస్తే కనుక తప్పకుండా మేము కార్పొరేటర్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఎక్కువ ప్రజలకి అంటే బోడుప్పల్లో సుమారు ఈ బోడుప్పల్ డివిజన్లో 60,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఇప్పుడున్న 10,000 మంది నుండి మా డివిజన్ ఉన్న ఇప్పుడు 10,000 మంది కాక 60,000 మంది సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను.